హలో గైస్, నేత్ర ఛానల్కు స్వాగతం. కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఈరోజు చర్చించుకుందాము. కౌలు రైతులకు, ఎవరైతే పంట భూమి లేని కౌలు రైతులు ఉన్నారో వారికి గతంలో రైతు భరోసా కింద 12,000 రూపాయలు సంవత్సరానికి అప్పజెప్తామన్న మాట నీటి మూటగా మిగిలిపోయింది. నిన్నటికి నిన్న కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని తేల్చి చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇకపోతే వచ్చే నెల అక్టోబర్ నెలలో రేషన్ కార్డులు కూడా ఇంటింటి సర్వే చేస్తూ అధికారులను పంపిస్తూ కేవలం దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారికి మాత్రమే రేషన్ కార్డులను చేస్తారనే ఆలోచన ఉన్నది. ఎందుకంటే దాదాపు 15 లక్షలకు పైగా రేషన్ కార్డుల గురించి దరఖాస్తులు వచ్చిన కారణంగా ఇవన్నీ ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదనే అనుకోవచ్చును. ఎందుకంటే మధ్యతరగతికి కూడా ఇచ్చేలా ప్రభుత్వం లేనట్టుగా తెలుస్తుంది. కేవలం దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారికి మాత్రమే అంతంత మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చే విధంగా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్న జరిగిన కేబినెట్ మీటింగులో ఇకపోతే వరి ధాన్యాలకు సంబంధించి కూడా ఈ 500 బోనస్ ఏదైతే ఉందో కేవలం అది సన్న వడ్లు పండించిన వారికే ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం సన్నవడ్లు పండించేవారు దాదాపు 40% కంటే తక్కువగానే ఉంటారు. 100%లో 60 నుంచి 70% దొడ్డు వడ్లనే పండించేవారు ఉంటారు. ఇలా అయితే ఎలా కుదురుతుందని రైతులు అడిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సన్న వడ్లకు 500 బోనస్ ప్రకటిస్తూ నేరుగా ఆ వడ్లను గవర్నమెంటే కొనుగోలు చేసి మిల్లర్లకు అందజేసి ఆ వచ్చిన బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా ఈ రేషన్ లబ్ధిదారులకు ఈ సన్న బియ్యం ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఈ ప్రభుత్వము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నది. అలాగే ఇంటర్నెట్ కూడా దాదాపు 10,000 గ్రామాలకు ఇంటర్నెట్ కూడా సౌకర్యవంతంగా ఇచ్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి అందజేసే విధంగా ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది.